నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి పుట్టిన క్షణమే అతని జీవిత గమనాన్ని చూపించే ముఖ్యమైన అంశం జన్మ నక్షత్రం. ఆ నక్షత్రం ఆధారంగానే మన స్వభావం ఎలా ఉంటుంది? జీవితంలో ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? అలాగే తెలియకుండానే ఎదురయ్యే కొన్ని దోషాలు, లోపాలు ఎలా ఉంటాయో చెప్పేది జ్యోతిష శాస్త్రం. అసలు ఏ నక్షత్రంలో పుడితే ఏం జరుగుతుంది? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఆ నక్షత్రానికి ఉన్న పరిహారాలేంటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం కలిగిన శ్రీమతి జయప్రద గారున్నారు. ఆవిడనడిగి నక్షత్రాల వెనుక ఉన్న రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళ గుణగణాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అలాగే నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? తప్పకుండా నాన్న. నక్షత్రం లక్షణాలు తీసుకుంటే గురు నక్షత్రం ఇది నక్షత్రం. హ్మ్. నక్షత్రాధిపతి గురువు. అయితే 3 పాదాలు తులారాశిలో ఉంటాయి. ఒక పాదము వృశ్చిక రాశిలో ఉంటుంది. సో, తులారాశిలో ఉంటుందంటే శుక్రుడు ఒక గుణగణాలు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే తులారాశికి అధిపతి శుక్రుడు గనక శుక్రుడు ఒక గుణగణాలు వీళ్ళకి ఉంటాయి. హ్మ్. అలాగే 4వ పాదం వచ్చేసి వృశ్చిక రాశిలో ఉంటుంది. సో, కుజుడు ఒక తత్వం కూడా ఉంటుంది. కొంచెం ఆ తత్వం ఎలా ఉంటుంది అంటే దాని గురించి మీకు వివరణ ఇస్తాను నేను. అయితే వీళ్ళకి ముందు గుణగణాలు మీరు అడిగారు కదా! అమ్మాయిలు విడిగా, అబ్బాయిలు విడిగా. హ్మ్. పూర్తిగా 100% పనిచేసే గుణగణాలు ఉన్న నక్షత్రం ఏంటంటే ఇది. హుహు. అబ్బాయిలు మొత్తం ఇంత కూడా మ్యాచ్ అవ్వకుండా అబ్బాయిల లక్షణాలన్నీ వేరుగా ఉంటాయి. హుహు. అమ్మాయిల లక్షణాలన్నీ వేరుగా ఉంటాయి. హ్మ్. ఇక్కడ మన అబ్బాయిలని తీసుకుంటే ఏంటి చాలా సౌమ్యులు. చిన్నప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఇద్దరు అల్లర్లు చేస్తారు. అయితే చిన్నప్పుడు విషయంలో తీసుకుంటే అమ్మాయిల విషయంలో చాలా సాఫ్ట్ ఉంటారు. ఏంటి అంటే పసిపిల్లలప్పుడు తీసుకుంటాను. ఒక 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5, 6, 7, 8 ఇయర్స్ వరకు అంటే 8, 9 ఏళ్ల వరకు అమ్మాయిలు సాఫ్ట్‌గానే కనిపిస్తారు. విశాఖ నక్షత్రం వాళ్ళు. అబ్బాయిలు చాలా హార్డ్‌గా బిహేవ్ చేస్తుంటారు. అంటే హుహు. వాళ్ళేంటంటే అగ్రెసివ్‌గా ఉంటారు. వీళ్ళు చాలా హైపర్ అండి. వీళ్ళు చాలా గొడవ చేస్తారండి. అందరిని కొడతారండి. ఇంట్లో ఒక క్షణం కూర్చోరండి. చాలా మొండివాడు. గట్టిగా ఏడుస్తాడు. గట్టిగా మాట్లాడతారని చెప్తుంటారు మనకి వాదనలు. పెద్దవుతున్న కొద్దీ అబ్బాయి మొత్తం సాఫ్ట్‌గా, సౌమ్యంగా మారిపోతుంటాడు. పెద్దవుతున్న అమ్మాయి మొత్తము కొంచెం రాక్షసి గుణాలు మారిపోతాయి. ఎంతటి టఫ్ అంటే అమ్మాయిలు చాలా స్ట్రాంగ్‌గా తల్లిదండ్రులని గాని ఎవ్వరైనా భయపెడతారు వీళ్ళు హ్మ్. ఈ విషయంలో. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మనం విశాఖ నక్షత్రం గురించి. బావుంది, బ్రహ్మాండంగా ఉంటుందని అనే కంటే ముందు గుణగణాల్లో విషయానికి వచ్చినప్పటికి అమ్మాయిలు చాలా గుణం అనేది కాస్తంత రఫ్‌గానే ఉంటుంది. హుహు. చాలా టఫ్ అనమాట వీళ్ళతోటి. హ్మ్. వీళ్ళని ఏదైనా ఒప్పించాలన్నా, వీళ్ళతో ఏదైనా చేపించాలన్నా చాలా టఫ్‌గా ఉంటారు వీళ్ళు ఆ హుహు. విషయంలో. వాళ్ళు మొండిగా వాళ్ళు అనుకుందే చేస్తారు తప్ప మిగతా విషయాలు ఏం చేయరు. హ్మ్. అబ్బాయిల విషయంలోకి వచ్చినప్పటికి చాలా సాఫ్టు. ఏం చెప్తే అదే చేస్తారు పాపం. హుహు. ఎలా చెప్పినా చేస్తారు. ఎలా ఉన్నా ఎలాంటి సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటారు. ఇది వీళ్ళ గుణగణాలు ముందు. హుహు. అది. ఇక చదువుల విషయం అంటారా? చదువుల విషయంలో చాలా 90% చదువులు అబ్బాయిలకైతే ఉండదు. హుహు. అమ్మాయిలైతే బ్రహ్మాండంగా చదువుతారు. అబ్బాయిల విషయంలో చదివారా అంటే చదివాం అని బాగా చదివిన వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు మనం. హుహు. బాగా బ్రహ్మాండంగా చదివిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. చదువు చాలా తక్కువగా ఉంటుంది. విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అంటే హుహు. సమాజంలో జరిగే ప్రతి ఒక్క విషయాల్లో, ఆ విషయాల్లో వీళ్ళకి అవగాహన ఎక్కువగా ఉంటుంది. హుహు. తల్లిదండ్రులు గౌరవించడం గానీ, తల్లిదండ్రులు ప్రేమించడం గానీ, అబ్బాయిల విషయంలో ఇవన్నీను. ప్రేమించడం గానీ, వాళ్ళని గౌరవించడం గానీ, వాళ్ళు చెప్పింది చేయడం గానీ, వాళ్ళకి అనుకూలంగా నడవడం గానీ, ఇంట్లో అన్ని వ్యవహారాల్లోని అనుకూలంగా వీళ్ళు చేయడం గానీ జరుగుతుంది. హుహు. అమ్మాయిలు ఆపోజిట్ మాట. సో, ఇక్కడ అమ్మాయిలేమో అబ్బాయిలా ప్రవర్తిస్తారు. అబ్బాయిలేమో అమ్మాయిలా ప్రవర్తిస్తుంటారు. హ్మ్. హ్మ్. ఇక్కడ అమ్మాయిల విషయం వచ్చినప్పటికి ఇంట్లో ఏ పని చేయరు. అండి. ఆలస్యంగా నిద్రలేస్తారు. ఆలస్యంగా ఇంటికొస్తారు. బాగా చదువుతారు. పెద్ద పెద్ద జాబ్స్ చేస్తుంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఎంత ఎంత బ్రహ్మాండంగా అంటే వీళ్ళకి అన్ని విషయాల్లో కొంచెం హై కేటగిరీలోనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా. అంటే హై ప్యాకేజెస్ సాలరీస్ తీసుకునే వాళ్ళే ఉంటారు. వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. విశాఖ నక్షత్రంలో వ్యాపారం అనేది చాలా తక్కువే. హ్మ్. వ్యాపారాలు చేసేది అనేది ఉండదు వీళ్ళకి. మనం ఎవరినో ఇద్దరు ముగ్గురు చూసుకోవచ్చు వ్యాపారం చేసేవాళ్ళు గానీ, మిగతా 90% అందరూ ఉద్యోగాలే ఎక్కువగా చేస్తారు. ఆ ఉద్యోగాలు కూడా ఏంటంటే హై సాలరీస్ ఉన్న ఉద్యోగాలు చేస్తారు. అంటే హుహు. ఒక సాఫ్ట్‌వేర్ రంగంలో ఏదైతే బ్రహ్మాండమైన సాలరీ ప్యాకేజ్ వస్తుందో అది చదువుతారు వీళ్ళు. అలాగే ప్రొఫెషన్ ఎంచుకుంటే ఏదైతే ప్రొఫెషన్‌లో బ్రహ్మాండంగా రాణింపు, గుర్తింపు ఉంటుందో ఆ ప్రొఫెషన్స్ ఎంచుకుంటారు అమ్మాయిల విషయంలో. అబ్బాయిలకి అలా చాయిసే ఉండదు. ఎందుకంటే వాళ్ళు చదువు చాలా తక్కువ. హ్మ్. చదువనేది వాళ్ళ బుర్రలోకి ఎక్కదసలు. చాలామంది అబ్బాయిలేంటంటే 10థ్, ఇంటర్మీడియేటు
డిగ్రీ డిస్కంటిన్యూ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హుహు. తల్లిదండ్రులకి సాయంగా ఉండి వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో వీళ్ళు దాన్నే వంశపారంపర్యంగా తీసుకొని కుల వృత్తుల్లాగా అనుకోని దాంట్లో రాణించేస్తుంటారు. హ్మ్. ఇది నక్షత్రం వాళ్ళకి. కానీ నక్షత్రానికి మనకి మహర్షి చెప్పిందేంటంటే చాలా ఉత్తమమైన నక్షత్రము. చాలా మంచి విలువలు గల నక్షత్రము. సో, ఈ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి పనులైనా చాలా చక్కగా అవుతుంది. ఇది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రము. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అండ్ ఆర్థిక పరంగా వీళ్ళకి చాలా బావుంటుందని ఉంది. హ్మ్. కానీ ఇప్పుడు కలియుగంలో చూసుకుంటే ఇప్పుడున్న వాటిల్లో నాదెంత అనాలిసిస్ ఈ విషయంలో. సో, ఈ నక్షత్రానికి నిజంగా అలాంటివి ఉన్నాయా అంటే 90% లేదు. హ్మ్. 90% డబ్బుకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. ప్రొఫెషనల్‌లో సక్సెస్ కాలేక చాలామంది బాధపడేవాళ్ళు. ప్రొఫెషనల్‌గా వాళ్ళు ఉండి కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోతే వాళ్ళకి ఆ విషయం తెలుసు. అయినా వాళ్ళు రాణించారు. ఇప్పుడు ఒక అడ్వకేట్ చదివాడనుకోండి. ఇప్పుడు అడ్వకేట్స్ అందరూ బాగా సంపాదిస్తారు. కానీ ఇతను మాత్రం కనీసం క్లయింట్ దగ్గర ఫీస్ కూడా వసూలు చేసుకోలేడు. హుహు. అలాంటి పరిస్థితిలో ఉంటాడు. ఈ విశాఖ నక్షత్రం అబ్బాయిలు. ఏదైనా డబ్బులిస్తే తిరిగి రావు వీళ్ళకి. వీళ్ళు ఏదైనా వ్యాపారం చేద్దామంటే అది మసిలా మారిపోతుంది చేతికి. చాలా, చాలా, చాలా ఇబ్బందులు పడతారు అబ్బాయిలు. హ్మ్. ఇక తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు గనక తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని నిలబెట్టుకోవడం అనేది వీళ్ళ అదృష్టం అంతే. హ్మ్. తప్ప తల్లిదండ్రులు ఏమైనా సంపాదిస్తారు వీళ్ళకి. అంటే వీళ్ళు పుట్టగానే వీళ్ళు పుట్టడంతో అదృష్టం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి డబ్బు బాగా బ్రహ్మాండంగా తల్లిదండ్రులకు ఉండడం వల్ల వీళ్ళు బాగా పోషించడమో, లేకపోతే వాళ్ళకి కాస్తంత ఆస్తి ఇవ్వడమో జరుగుతుంది తప్ప వీళ్ళు సొంతంగా సంపాదించుకున్నారనేది చాలా, చాలా, చాలా తక్కువ హ్మ్. ఈ నక్షత్రం వాళ్ళకి. అమ్మాయిల విషయంలో కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్ వుమెన్స్. హ్మ్. తల్లిదండ్రిని గౌరవించరు, కట్టుకున్న భర్తని గౌరవించరు, తర్వాత ఇటు అత్తమామల్ని గౌరవించరు, ఎవ్వరిని గౌరవించరు వాళ్ళు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. హ్మ్. ఇది అమ్మాయిల విషయంలో తీసుకుంటే నక్షత్రం. సో, చాలా డిఫరెంట్ కేటగిరీస్‌లో అవును. ఈ నక్షత్రం వాళ్ళు లక్షణాలుంటాయన్నమాట. హ్మ్. సో, మనం ఇలా ఉన్నారు. ఎవరైనా అమ్మాయి మంచిగా నేను వింటున్నానండి, ఎవరు ఈ వీడియో చూసి, లేదు నేను మీరు తప్పు చెప్పారు. నేను మాత్రం బ్రహ్మాండంగా వింటున్నానంటే ఏమో అదృష్టవంతురాలు. హ్మ్. వాళ్ళ అదృష్టవంతులు. ఇంట్లో వాళ్ళు అదృష్టవంతులు. ఈ అమ్మాయి వినడం. అవును. అంతే తప్ప అదర్‌వైజ్ 90% అయితే వినరు నాన్న. హ్మ్. ఇది నక్షత్రం వాళ్ళది. देख रहा है विनो। मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। మరి వీళ్ళకి ఈ జాబ్స్ వ్యాపార పరంగా చూసుకుంటే మీరు చెప్పిన క్వాలిటీస్ ప్రకారం అబ్బాయిలకి చాలా డిఫరెంట్‌గా ఉంది. అమ్మాయిలకి చాలా డిఫరెంట్‌గా ఉంది. అవును. వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు ఈ జాబ్స్ ఈ ఈ వృత్తిపరంగా ఇవేమన్నా బిజినెస్‌లు ఇలాంటివి చూసుకుంటే అవి కూడా డిఫరెంట్‌గానే ఉంటదా? 100% చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు విశాఖ నక్షత్రంలో అమ్మాయి ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో అడ్మిన్‌గా హెచ్ఆర్‌గా పనిచేస్తది. అదే విశాఖ నక్షత్రం అబ్బాయి అదే కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తాడు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి కష్టపడి చదువుతుంది, సంపాదించుకుంటుంది. నేను ఎవరి మీద ఆధారపడకూడదనే తత్వం ఎక్కువ ఈ అమ్మాయికి. హ్మ్. పట్టుదల ఎక్కువ. కానీ అబ్బాయి విషయంలో వచ్చేటప్పటికి చదువు ఎక్కదు బుర్రలోకి. హ్మ్. అది అదృష్టం లేకపోవడం వల్ల. అంతే. అదృష్టం తక్కువ. అబ్బాయిల విషయంలో అదృష్టం తక్కువ. కొంతమంది ఉన్నారు. మంచి మంచి రంగంలో ఉన్నారు. కానీ వాళ్ళకి భార్యలతో బాధ ఉంటది. హుహు. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. విశాఖ నక్షత్రం అందరూ ఉంటారని కాదు. అవును. ఓ 90% అలా ఉంటే 10% బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రొఫెషనల్‌లో మంచి రంగాల్లో రాణించే వాళ్ళు ఉన్నారు. హ్మ్. కానీ వీళ్ళకి జీవిత భాగస్వామి అనేది అనుకూలంగా ఉండదు. పిల్లలు విరుద్ధంగా ఉంటారు. వైఫ్ విరుద్ధంగా ఉంటుంది. పేరెంట్స్ విరుద్ధంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు సేవ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏదో ఒకటి వీళ్ళు బాధపెడుతుంటారు. అది వీళ్ళకి ఉండే శాపం అన్నమాట. హుహు. అది. ఇక మరి వీళ్ళ ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది మేడం? ఆరోగ్య విషయంలో చాలా వరకు వీళ్ళకి కాస్తంత ఆహ్,
కొంత మనం చెప్పాలంటే అమ్మాయిల విషయంలో కొంచెం హెల్త్ బాగానే స్ట్రాంగ్‌గానే ఉంటారు. అబ్బాయిల విషయంలో కాస్తంత అనారోగ్య సమస్య అనేది ఉంటుంది. హ్మ్. కొంతమంది ఎక్కువగా ఒళ్ళు బాగా ఎక్కువ వచ్చేస్తుంటది. కొంచెం జుట్టు బాగా ఊడిపోతుంటుంది. ఈ 2 జరుగుతాయి వీళ్ళకి. పాపం అన్నీ అబ్బాయిలకే ఉంది. అబ్బాయిలకి ఎక్కువ ఉన్నాయి. సో, ఓకే. అబ్బాయిల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి విశాఖ నక్షత్రంలో. హ్మ్. సో, ముందు చిన్నప్పుడు వాళ్ళు చాలా హైపర్‌గా కనిపిస్తారు. పెద్దయిన కొద్దీ వాళ్ళు చాలా సౌమ్యంగా, భయంగా, భారంగా మారుతుంది వాళ్ళ జీవితం. హ్మ్. హ్మ్. ఇక ఆరోగ్య విషయంలో తీసుకున్నప్పటికి హెల్త్ విషయంలో కొంచెం డ్యామేజెస్ కనిపిస్తాయి. ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. హుహు. ఇప్పుడు కాళ్ళకి సంబంధించిన బాధ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అసలు ఎందుకు కాళ్ళ నొప్పులు వస్తాయో తెలీదు. చిన్నప్పటి నుంచే కాళ్ళ నొప్పులు వస్తాయి వాళ్ళకి. హుహు. కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటారు వాళ్ళు. చిన్నపిల్లలు నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి ఎత్తుకోండి అంటుంటారు. ఆళ్ళు సరదాగా ఏడిపిస్తాం అనుకుంటాం. కాదు వీళ్ళు నిజంగానే కొంచెం కాళ్ళ నొప్పులు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. హుహు. కొంతమందికి ఏంటంటే శరీర తత్వమే వీళ్ళకి ప్రతిదీ వాత శరీరం తత్వం ఉంటుంది వీళ్ళకి. అంటే ఏది తిన్నా పడదు. ఫుడ్డు కొంతమందికి ఇది పడదు, అది పడదు ఉంటది. వీళ్ళకి చాలా 90% ఫుడ్ పడదు వీళ్ళకి. హుహు. 10% ఫుడ్డే మ్యాచ్ అవుద్ది వీళ్ళకి. సెన్సిటివ్ బాడీ అనమాట బాగా. హుహు. అందుకని మనకి పర్టిక్యులర్‌గా ఇది వస్తుందని చెప్పలేం. ఏదైనా ఎప్పుడైనా ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. కొంతమంది జాతకంలో లగ్నాలు బావుంటే, లగ్నానికి శుభగ్రహాలు శుభదృష్టి ఉంటే, జీవితంలో రాణింపు, గుర్తింపు అనేది ఉంటుంది. కొందరు డాక్టర్స్ ఉన్నారు. ఇందులో యాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో. హ్మ్. అయితే హ్మ్. ఏంటంటే అది చాలా తక్కువ మంది. హ్మ్. మనం వేలలో లెక్క పెట్టొచ్చు వాళ్ళని. తప్ప ఓ బ్రహ్మాండంగా రాణించేస్తారనేది లేదు. హ్మ్. ఈ హ్మ్. హ్మ్. నక్షత్రాలు. 90% నక్షత్రాలు అబ్బో! చాలా కష్టాలు పడేవాళ్ళున్నారు. పెళ్లి కాని నక్షత్రాల్లో మళ్ళీ విశాఖ నక్షత్రం ఒకటి. హ్మ్. వీళ్ళకి వివాహం అవ్వట్లేదు అబ్బాయికి. ఇంక అవ్వదు. అది చాలా డేంజర్. 24, 25 లోపు పెళ్లి చేసేయాలి. 20 దాటిన తర్వాత మళ్ళీ 35, 40, 42 కొంతమందికి అసలు వివాహం అవ్వకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. హ్మ్. అదొక బాధ ఉంది వీళ్ళకి. ఇవి వీళ్ళకున్న సమస్యలు. మీరు చెప్పిన దాన్ని బట్టి అమ్మాయిలకి చాలా వేరుగా ఉంది. అబ్బాయిలకి చాలా వేరుగా ఉంది మేడం. ఒకవేళ ఇదే సేమ్ నక్షత్రం తగిన అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అమ్మాయి అయితే అడ్జస్ట్ అవ్వదు. అబ్బాయి అడ్జస్ట్ అవుతాడని అర్థమవుతుంది. అవును. ఒకవేళ వేరు వేరు నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది? వేరే అండ్ లవ్ మ్యారేజ్ ఎక్కువ, అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ ఈ నక్షత్రంలో? అరేంజ్ మ్యారేజెసే ఉంటాయన్న. హ్మ్. లవ్ మ్యారేజెస్ తక్కువే ఉంటాయి. హ్మ్. ఎందుకంటే కెరియర్ పరంగా ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఈ రోజుల్లో అమ్మాయిలని తీసుకుంటే సో కెరియర్ వైజ్‌గా చూసుకుంటే తల్లిదండ్రులు గాని వీళ్ళకి మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చెక్ చేసుకుంటారు గనక వీళ్ళకి మ్యారేజ్ అనేది అరేంజ్ మ్యారేజే జరుగుతుంది. పేరెంట్స్‌ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే బయటకి వీళ్ళు మహాలక్ష్మిలా కనిపిస్తారు. చాలా సాఫ్ట్ క్యారెక్టర్‌లా కనిపిస్తారు. సో మాకేం తెలీదని అంతా మా అమ్మ, నాన్నే అనుకుంటారు. కానీ వీళ్ళ సొంత నిర్ణయాలవి. హ్మ్. హ్మ్. అలాగే అబ్బాయిల విషయంలో వచ్చేటప్పటికి అబ్బాయి కెరియర్ చ సెటిల్ అవ్వదు ముందు. అందువల్ల పెళ్లవ్వదు అబ్బాయికి. ఎందుకంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఉద్యోగం అంటే ఇవాళ రోజు అమ్మాయిలకి అడిగే కోరికలు ఎక్కువున్నాయి. అబ్బాయిల కోరికలు చాలా తక్కువుంటాయి. సో, అమ్మాయిలు అడిగే కోరికల మీద వీళ్ళు మ్యాచ్ అవ్వరు గనక వీళ్ళు పెళ్లి కాదు. హ్మ్. హ్మ్. అది మెయిన్ ప్రాబ్లమ్. హ్మ్. అందుకని ఏ రంగంలో రాణిస్తారంటే 24, 25 ఏళ్ల లోపుంటే ఒక 22 ఏళ్ల అమ్మాయిని చూస్తాం గనక ఆ అమ్మాయికి అన్ని కోరికలుండవు. పెళ్లి చేసేయొచ్చు. హుహు. సో, ఆ అమ్మాయి జాతకంలో సౌభాగ్యం బావుందా? తర్వాత ఆర్థికపరమైన వ్యవహారం బావుందా? ఇవి చూసుకోవాలి జాతకంలో. అబ్బాయికి ఒకవేళ కొంతమందికి అబ్బాయిలకి భార్యతో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంటది. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకున్న భార్యతో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. సో, భార్యతో ఎప్పుడైతే కలిసొస్తుందో వీళ్ళకి, సో, భార్య జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే, ఆ అదృష్టం వీళ్ళకొస్తుందనమాట. అప్పుడు వీళ్ళు చేసే చిన్న చిన్న వ్యాపారాలు కూడా బాగా రాణింపు, గుర్తింపు అనేది వస్తుంది. హుహు. సో, జీవిత భాగస్వామితో వీళ్ళ జీవితం ముడిపడి ఉంది గనక, జీవిత భాగస్వామి జాతకాన్ని పర్టిక్యులర్‌గా చూపించుకోవాలి. హ్మ్. చూపించుకొని ఈ జాతకం బావుంటుంది అంటే 100% సక్సెస్ అవుతారు వీళ్ళు. హుహు. అది. ఇక భగవంతుడి విషయానికొచ్చేసరికి ఏ భగవంతుడిని వీళ్ళు ఎక్కువ ఆరాధిస్తే బావుంటుంది వీళ్ళకి? ఖచ్చితంగా వీళ్ళు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలి. హ్మ్. ఎక్కువ దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసొస్తుంది. హ్మ్. ప్రతిరోజు దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేస్తే జీవితంలో స్థిరత్వం అనేది వస్తుంది ఈ అబ్బాయికి. హుహు. విశాఖ నక్షత్రం అబ్బాయిలకి స్థిరత్వం అనేది తక్కువైపోతుంది. సో, డబ్బు గాని, తర్వాత ఉద్యోగం గాని, వ్యాపారం గాని దాంట్లో అభివృద్ధి రావాలి. ఇప్పుడు ఉద్యోగం చేశాననుకోండి ఆఫీస్ బాయ్‌గానే ఉంటాడు. కొంతమంది ఆఫీస్ బాయ్‌గా జాయిన్ అయ్యి కొన్ని కంపెనీల్లో కొన్ని నేర్చేసుకొని చదువుకొని మళ్ళీ మంచి సాలరీస్ తెచ్చుకునే అవకాశం ఉంటది. ఆ! కానీ వీళ్ళకి అలా ఉండదు. ఆఫీస్ బాయ్ అంటే జీవితాంతం రిటైర్ అయ్యే వరకు ఆఫీస్ బాయ్‌లో ఉంటాడు. అందుకని అభివృద్ధి అనేది కావాలి. ఇప్పుడు హ్మ్. ఉద్యోగంలో గాని అభివృద్ధి కావాలి. వ్యాపారంలో అభివృద్ధి కావాలి. అలాగే ప్రొఫెషన్‌లో అభివృద్ధి కావాలి ఈ అబ్బాయికి. అంటే ఏంటంటే దుర్గా అమ్మవారిని ఆరాధించడం. ప్రతినిత్యము, ప్రతిరోజు దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం చక్కగా ప్రదక్షిణ చేసేసి అమ్మవారికి కాస్త వాళ్ళకి తోచిన దాంట్లో పుష్పాలు, పువ్వులు తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, నైవేద్యం పులిహోర ఇలాంటివి ఇస్తూ ఉండాలి. రోజు ఏది కుదిరితే అది నైవేద్యంగా ఇవ్వాలి. ఎంతో కొంత. ఇంత అని క్వాంటిటీ చెప్పను. ఎందుకంటే వాళ్ళకొచ్చే జీతమే చాలా తక్కువ ఉంటుంది కొంతమందికి. హ్మ్. అందుకని ఏంటంటే మీరు చేయగలిగిందేంటి అమ్మవారి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం. నా జీవితంలో మంచి మార్గంలోకి వెళ్ళేలాగా నన్ను అనుగ్రహించమ్మా.
అని చెప్పి ఆవిడని వేడుకోవడం. ఇది వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి అదృష్టం. తర్వాత దుర్గా అమ్మవారిని ఎక్కువగా దుర్గా స్తుతి ఉంటుంది, దుర్గా చాలీసా ఉంటుంది, ఇవి చదువుకోవడం. ఇది చదువుతూ ఉంటే వీళ్ళకి అదృష్టం అనేది మారుతుంది జీవితం. ఓకే. మనం విశాఖ నక్షత్రానికి సంబంధించి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదా, విశాఖ నక్షత్రం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మీకు కూడా ఈ నక్షత్రానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.